జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి నిరంతరం శ్రమించిన కార్యకర్తలను నాయకులు విస్మరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న పార్టీని అధికారం వైపు నడిపించిన కాంగ్రెస్ సైనికులను ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలు తమకేం పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి అడుగుపెట్టి ఏడాది అవుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. పాత కొత్త కాంగ్రెస్ క్యాడర్ మధ్య కలహాల కాపురం కొనసాగుతుంది. కాంగ్రెస్ క్యాడర్ను రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి పట్టించుకోకపోవడంతో కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితిపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తీసుకువచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేసి ఒక విజయం సాధించారు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టానికి ఏడాది పూర్తవుతున్న తరుణంలో ప్రస్తుతం కార్యకర్తల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా 9.5 ఏళ్ల పాటు ఆనాటి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా వేధింపులకు గురైన కార్యకర్తలు ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితోటి రగిలిపోతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో కార్యకర్తల మనోభావాలను ఏ నాయకుడు కూడా పట్టించుకోవటం లేదు అనేది కార్యకర్తల నుంచి వస్తున్న ప్రధానమైన ఆరోపణ. అటు ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా ఓడిపోయిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏర్పడిన తర్వాత అత్యంత సంతోషపడేది కార్యకర్తలైన ప్రస్తుతానికి ఆశలన్నీ కూడా ఆనందం కూడా ఆవిరైపోతున్న తరుణం అన్నమాట. ఎందుకంటే కాంగ్రెస్ పాలన ఏర్పడినప్పుడు ఎంతైతే సంతోషపడ్డారో ప్రస్తుతం ఏడాది పాలన విషయంలో కూడా అంతే అసంతృప్తిగా లోలోన రగిలిపోతున్నారు. ఎవరికి ఏమి చెప్పుకోలేక ఇంకా మంచి రోజులు ఉన్నాయలే, ముందు ముందు మంచి జరుగుతుంది అనే ఒక ఆలోచనతోటి కొంత సమయం కేటాయించారు. అయినా కూడా ఏడాది పూర్తవుతున్నా ఇంతవరకు కార్యకర్తల మనోభావాలను లేదా కార్యకర్తల బాధలను, కార్యకర్తల కష్టాలను పరీక్షించే దిశగా ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఆ దిశగా వెళ్ళట్లేదు అనేది కార్యకర్తల నుంచి వస్తున్న ప్రధానమైన ఆరోపణ. వాస్తవంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హ్యాపీగా ఉన్నది ఎవరంటే పదవులు అలంకరించిన ప్రజాప్రతినిధులు తప్ప పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు మాత్రం కాదు. గత ఏడాది పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు వివిధ నియోజకవర్గాలు కావచ్చు, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా కార్యకర్తల పరిస్థితిని ఎవ్వరు కూడా ఏ స్థాయి నేతలు కూడా పట్టించుకోకపోవడంతో 9.5 ఏళ్ల పాటు ఆర్థికంగా నష్టపోయాము, మానసికంగా కుంగిపోయాము. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తమ బాధలు, తమ గోడు వినేవారు లేరు అనే ఒక ఆలోచన మాత్రం వాళ్ళలో నెలకొంది. అది ఏ జిల్లాలో కావచ్చు, ఏ నియోజకవర్గంలో కార్యకర్తలు తట్టి లేపితే వాళ్ళ మనోవేదనను చెప్పే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ రాష్ట్రంలో పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలలో కార్యకర్తలను మాట్లాడించి వాళ్ళ మంచి చెడు విని వాళ్ళ కొంత మనోధైర్యం కల్పించే ప్రయత్నం ఏ స్థాయిలో కూడా జరగకపోవడంతో ఇక మా బతుకులు ఇంతేలేని ఒక ఆలోచన కూడా వచ్చేసారు. దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం కొంత అపప్రద ముడికడుతున్న అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఓవైపు పథకాల అమలు విషయంలో వెనుకంజ వేయటం లేదా తాత్సారం చేయటం అనేది ఒక భాగం అయితే, మరో భాగం కార్యకర్తల మనోభావాలను ఏ స్థాయి నేతలు కూడా పట్టించుకోవడం లేదు. కేవలం ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు హైదరాబాద్లో తిష్ట వేస్తున్నారు, లేదా అడపదడప వచ్చి అభివృద్ధి కార్యక్రమాల పేరుతో శంకుస్థాపన చేసి వెళ్ళిపోతున్నారు. తీరా మంత్రులేమో నిత్యం గజిబిజిగా గడుపుతూ తమ పని తాము చేసుకుంటూ క్షేత్రస్థాయిలలో ఏ నియోజకవర్గంలో ఎలా ఉన్నారు, జిల్లాల వారీగా పరిస్థితి ఎలా ఉంది అనేది ఎవరు ఏ క్వశ్చన పట్టించుకోవడం లేదు. అటు సొంత జిల్లాలో కావచ్చు, లేదా ఇన్ఛార్జిగా ఉన్న మంత్రులు కూడా ఎవరు ఎక్కడ కూడా కార్యకర్తల అంశాలు కానీ లేదా కార్యకర్తల ఆలోచనలను పాలుపంచుకునే పరిస్థితి లేదు. ఒకవేళ ఏదైనా వినతి పత్రాలు లాంటివి ఇచ్చినా లేదా తమ గోడు వెలబూసుకునే ప్రయత్నం చేసినా ఒక 2 నిమిషాలు తలాడించేసి వింటున్నట్టుగా నటించేసి ఆ తర్వాత ఆ పిఏకో లేకపోతే ఇతరత్ర ఆఫీస్ కార్యాలయంలో ఇన్ఛార్జికో ఆ కాగితాలు చెప్పమంటాం. అలా తిరిగి ఏడాది అవుతున్నా కూడా
కేవలం 2-3% మినహా మిగిలిన ఎక్కడ కూడా పనులు కావట్లేదని ఒక అపప్రద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మూడగట్టుకుంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను కంటిన్యూగా ఫాలోఅప్ చేయకపోవటం, లేదా అసలు ఆ సమస్య పరిష్కారం అవుతుందా కాదా అనేది ఒక రూఢి చేయకపోవడంతో కార్యకర్తలు ఆశతోటి నిత్యం ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ కాగితాలు తీసుకోవడం, తిరిగి యథా తథా స్థితి అన్నట్టుగా యథా రాజా తథా ప్రజా అన్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ప్రతి నియోజకవర్గంలో 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు హోదాలో మహేష్ కుమార్ గౌడ్ ఏ నియోజకవర్గాన్ని అట్లా తట్టి లేపినా నేను ఇప్పుడు ఏది ప్రస్తావించిన అంశాలన్నీ కూడా కార్యకర్తలు నాయకులు ఏకోరు పెట్టేస్తారు. కేవలం పదవులు అనుభవిస్తున్న వాళ్ళు మాత్రమే, లేదా నామినేటెడ్ పోస్టా, లేకపోతే ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళ, లేకపోతే మంత్రులుగా పరిపాలన చేస్తున్న వీళ్ళ వరకే సంతృప్తి చెందుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలలో ఉన్న కార్యకర్తల నాయకులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఎవరు కూడా ఆ దిశగా ఆలోచించడం లేదు. పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్న కార్యకర్తలను ఇలా విస్మరిస్తే ఇక పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో పార్టీ బలోపేతమైన అవుతుంది. కేవలం కార్యక్రమాలు ఉన్నప్పుడు హడావుడిగా ఒక పిలుపునివ్వటం, దానికి తగ్గట్టుగా ఒక నిజమైన కార్యకర్తలు లేదా కర్రగట్టిన కార్యకర్తలు పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు జెండాలు మోస్తున్నారు తప్ప, జెండాలు మోసి ఆ కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజాప్రతినిధులుగా వెలుగొందుతున్న వాళ్ళ ఎజెండా వాళ్ళే మోస్తున్నారు తప్ప ప్రజల మంచి చెడు అంటే కార్యకర్తల మంచి చెడును పట్టించుకున్న దాఖలాలు మాత్రం కనరావడం లేదు. ఇప్పటికైనా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ప్రతి నియోజకవర్గంలో కొంతమంది కీలకమైన కార్యకర్తలను లేదా నాయకులు గుర్తించి నియోజకవర్గ వారీగా జరుగుతున్న పరిణామాలు, లేదా టెలికాన్ఫరెన్స్ లాంటివి ఇతరత్ర అంశాలు పెట్టుకొని క్షేత్రస్థాయి నుంచే పార్టీని బలోపేతం చేస్తే వాళ్ళలో ఒక మనోస్థైర్యం నింపే అవకాశం ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తే పార్టీ బలం పెరుగుతుంది. దాంతోపాటుగా కార్యకర్తలు నాయకులు అనే వాళ్ళు ఒక నిబద్ధతతోటి పార్టీ బలోపేతానికి పనిచేసే అవకాశం ఉంది. కానీ మనకు ఎట్లానో అధికారం వచ్చింది, మనం అధికారం అనుభవిస్తున్నాం కదా, మళ్ళీ ఎన్నికలప్పుడు చూసుకుందాంలే అనే ఒక నిర్లిప్తత కనుక నాయకుల్లో లేదా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులలో కనుక అలా కొనసాగితే భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్పడానికి కూడా కార్యకర్తలు కావచ్చు సామాన్య ప్రజలు కూడా సిద్ధంగా ఉంటారు. కాబట్టి అంది వచ్చిన అదృష్టాన్ని, అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటూనే పార్టీ బలోపేతానికి, దాంతోపాటుగా కార్యకర్త మనోభావాలు గౌరవిస్తే ప్రతి ఒక్కరూ సంతోషించే అవకాశం ఉంది. పార్టీ బలం మరింత పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో జరిగే ఎన్నికలు ఏవైనా కూడా ఎదుర్కొనడానికి సంసిద్ధత వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇవన్నీ పక్కకు పెట్టేసి కేవలం తాము, తమ కుటుంబం, తమ పదవులు, తమ సంపాదన అనే ధోరణి కనుక కొనసాగితే భవిష్యత్తులో పరాభవం కాంగ్రెస్ పార్టీకి తప్పదు, తప్పే అవకాశాలు కూడా లేవు. అందువల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కావచ్చు, లేదా రాష్ట్రంలో ఉన్న మంత్రులు ప్రతి జిల్లాలో జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలించి ఆ దిశగా అడుగులు వేస్తూ కార్యకర్తలు వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.